జనసేన పార్టీ తరఫున ఈరోజు జరిగినటువంటి నిరసన అంటే నిజంగా దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, కానీ ఈరోజు జనసేన చేసినటువంటి కార్యక్రమాలు అటు పార్టీ ఆఫీస్ దగ్గర అవతరణ చేయడం కావచ్చు, జెండా సంబంధించి నిరసన సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎలా అనిపిస్తుంది అంటే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. బేసిక్గా ఇది అంటే రాజకీయం చేయొద్దు, ఇలాంటి సిచ్యువేషన్లో రాజకీయ పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం కాదు. ఇది యావత్ భారతదేశం ప్రతి ఒక్కరూ ఏదైతే జరిగిన ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నారో దాంతోపాటు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు, కోరుకుంటున్నారు. అంటే ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయాలకు అతీతంగా అంటే అందరూ కోరుకునేది. ఎందుకంటే 30 మంది పర్యాటకుల్ని అతి దారుణంగా కిరాతకంగా కుటుంబ సభ్యుల ముందే ఐడి కార్డ్ చెక్ చేసి మరి చంపేశారు. అంటే ఎంత పాశవిక ఆనందాన్ని వాళ్ళు ఉగ్రవాదులు పొందారో తెలియదు, కానీ వాళ్ళు దానికి తగిన శిక్ష డెఫినెట్గా అనుభవించాలని కోరుకుంటున్నారు. అందుకు ఈ కార్యక్రమాలు, ఎందుకంటే ఇలాంటి జరిగి చాలా కాలమైంది. ఆఫ్టర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫస్ట్ టైం ఇది ఇలాంటివి జరగడం వల్ల ఏంటంటే మళ్ళీ భయాలందనలకు చాలా సంవత్సరాల క్రితం ఇలాంటివి ఉండే, చాలా 10 సంవత్సరాలకు పీస్ఫుల్గా ఉండదు. మళ్ళీ ఇలాంటి జరగడం చాలా బాధాకరం. ఇలాంటి జరగకుండా ఉండడానికి మనం తగు చర్యలు తీసుకుంటారు ప్రధానమంత్రి మోడీ గారు అండ్ అమిత్ షా గారు. డెఫినెట్గా ఇలాంటివి జరగవు, కానీ నిందితులు మాత్రం కఠినంగా శిక్షించాల్సి వస్తుంది. అది చూస్తాం, మనం అతి కొద్ది రోజులు మనం చూస్తాం. జనసేన పార్టీ తరఫున ఈరోజు మీరు చేసినటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో అటు అన్ని నియోజకవర్గాలు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చారు. ఎలా అనిపించింది అంటే మిగతా అంటే రాజకీయ పార్టీ పరంగా కాదు, కానీ ఒక పార్టీ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు వేరే ఏ రాజకీయ పార్టీ? డెఫినెట్గా జనసేన అన్ని పార్టీలా కాదు, భారతదేశానికి బాగోగుల కోసం, సేవా కార్యక్రమం కోసము పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన భారతదేశంలో ఏ మూల ఏం జరిగినా ఆయన స్పందిస్తారు. అలాంటి ఇంత పెద్ద సంఘటన జరిగితే ఆయన ఎలాంటి మానసిక వేదనకు గురవుతారో మాకు తెలుసు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారు అని మానవహారం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏదో ఒకటి అంటే మనం అయ్యో పాపం అని అనం, ఇంట్లో కూర్చొని అనడం వేరు, బయటకు వచ్చి మనలో ఉన్న ఆవేదన వ్యక్తపరచడం అనేది జనసేన పార్టీకి చెందింది. ఎందుకంటే నిష్పక్షపాతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయం కాకుండా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికి మనవంతు గొంతు వినిపిస్తున్నాం జనసేన తరఫున. అది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దానికి ముందుంటారు అండ్ ఆయన నిజంగా ఇలాంటి వాటికి చాలా మనోవేదనకు గురవుతారు. అండ్ దాంతోపాటు జనసేన కార్యకర్తలు, తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నాగబాబు గారు, నాయకులు, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ అంటే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇక్కడికి వచ్చేసి నిరసన తెలపడం అనేది జనసేన పార్టీకి తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. డెఫినెట్గా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి.